హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఎంతో ప్రత్యేకమైన ప్రతి ఇంటిలో దీపావళి సమయంలో తప్పక చేసుకునే బూందీ లడ్డూని రుచికరంగా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా టేస్టీగా జ్యూసీగా భలే ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ ప్రాసెస్లో మీరు కనుక చేశారంటే మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ దీపావళికి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకొని తీరాల్సిందే. మరి టేస్టీ అయిన లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోనికి నేను ఇక్కడ ఈ కప్పుతోన 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఈ పిండిని ఒకసారి జల్లించి తీసుకోవాలి. తర్వాత చిటికెడు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, ఆయిల్ పీల్చేస్తుంది. తర్వాత ఇందులోనికి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలేమీ లేకుండా ఇలా స్మూత్గా బ్యాటర్ని కలుపుకోవాలి. పిండి బ్యాటర్ని ఇలా దోశ పిండి కంటే కూడా కొంచెం పలచగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. నేను ఇక్కడ ఈ బూందీ వేసుకోవడానికి బూందీ గరిట తీసుకున్నాను. ఈ బూందీ గరిట మీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్న ఈ జాలితోనైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. కొద్దిగా పిండి వేసి, హీట్గా ఉంటేనే బూందీ కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండి తీసుకొని బూందీ గరిటలోనికి వేశారంటే ఇలా బూందీ చక్కగా వస్తుంది రౌండ్ షేప్లో. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకుండా వెంటనే ఇలా ఈ బూందీని తీసేసుకోవాలి ఆయిల్లోంచి, లేదంటే క్రిస్పీగా అయిపోతుంది. ఆయిల్ చాలా హీట్లో ఉంటుంది కాబట్టి వెంటనే ఈ బూందీని తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోనికి తీసేసుకోవాలి. తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేసి ఒక 30 సెకండ్స్ అన్న ఆయిల్ని వేడెక్కనివ్వాలి. తర్వాత బూందీ గరిటకు వెనుక వైపు ఉన్న పిండినంతా కూడా తుడుచుకోవాలి చేత్తో. ఇలా ఆయిల్ని మళ్ళీ హీట్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి బూందీని. ఇక్కడ చూడండి, సెకండ్ టైం వేసినా కూడా బూందీ అంతా కూడా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ చాలా హీట్లో ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి రౌండ్కి కూడా ఒక 30 సెకండ్స్ అన్న ఆయిల్ని హీట్ చేసుకొని తర్వాత బూందీ వేసుకోవాలి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతా కూడా ఇదే విధంగా బూందీ చేసుకొని తీసుకోండి ఒక ప్లేట్లోనికి. నేను మొత్తం కూడా బూందీని ఈ ప్లేట్లోనికి ఇలా తీసేసుకున్నాను. ఇక్కడ బూందీ పట్టుకుని చూస్తే మెత్తగా ఉండాలన్నమాట, క్రిస్పీగా ఉండొద్దు. ఆ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. అప్పుడే లడ్డు సాఫ్ట్గాను జ్యూసీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల చక్కెరని తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ చక్కెరలోనికి 1 కప్పు నీళ్ళని వేస్తున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా చక్కెరని తగ్గించి వేసుకోండి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని, కొంచెం నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్ని. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను వీడియో కోసం అని చెప్పి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇంట్లోకి చేసుకునేలాగైతే ఫుడ్ కలర్ని స్కిప్ చేయండి. తర్వాత ఈ షుగర్ సిరప్ మరిగేలోపు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి ఒక 3 గుప్పిళ్ళు ఈ బూందీని వేసుకోవాలి. చేతికి ఎంత వస్తే అంత ఒక 3 గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఇట్లా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పాకం కూడా ఇక్కడ మరీ ముదురు పాకం కాకుండా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ముదురు పాకం ఉండకూడదు. తర్వాత ఈ పాకంలోనికి చేసి పెట్టుకున్న ఈ బూందీ మొత్తాన్ని వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ బూందీ పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి, బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలన్నా ఈ బూందీని ఇలాగే వదిలేయాలి. తర్వాత ఇందులోనికి జీడిపప్పు కిస్మిస్లను కూడా నెయ్యిలో వేయించి వేసుకోవాలి. వేసుకొని మరొకసారి అంతా కూడా కొద్దిగా స్మాష్ చేసినట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే. చాలా ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చండి. ఒకవేళ మీకు లడ్డు చుట్టడం రాలేదు అంటే ఈ ప్యాన్ని ఒకసారి కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నారంటే లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు.
చాలా ఈజీగా వచ్చింది కదండీ! చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా చాలా బాగున్నాయి. జ్యూసీగా, టేస్టీగా చాలా బాగున్నాయి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా చేసేయొచ్చు ఈ విధంగా. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.